దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమంటుండే ఇక్కడ, హల్లెలూయా, వాళ్ళు యాత్ర చేస్తున్న టైంలోనంట, వాళ్ళు బాధపడుతున్న టైంలో, ఏడుస్తున్న టైంలో, వాళ్ళకి ఏ ఆధారం లేని టైంలో వాళ్ళు ఒక నిరీక్షణకు వచ్చేసినట్ట. దేవుడు మనకి ఏమిస్తాడని, నవ్విస్తాడని. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. సీహోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకలిన వారి వలె ఉంటుంది. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానములతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్ని జనులు చెప్పుకునేది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు దేవా యోగ సాక్ష్యం ఇచ్చినప్పుడు నేను సాక్షిగా నిలబడతా అన్నప్పుడు మన హృదయం ఎంత సంతోషిస్తుంది, ఎంత ఆనందంతో ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత చక్కటి అద్భుతాలతో, ఆశ్చర్య కార్యాలతో మన యొక్క జీవితాలు కట్టడానికి ఆయన పర్ఫెక్ట్గా మన జీవితాలు కట్టిండంట. ఏ లోటు లేదంట. 27వ అధ్యాయము, కీర్తనలు 27వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, యెహోవా పట్టణమును దేవుడికి మహిమ కలుగును గాక. ఏంటంట, మన కుటుంబాలు యెహోవానే కట్టిండు కదా, అందుకే ఇంత చక్కగా ఇక్కడ ఉంచుతాం. మన ఇల్లులు ఆయనే కట్టిండు. మొత్తం మన బాధ్యత అంతా కూడా ఆయన. రుజువేంటి కదా, కీర్తనలు 55:22. కీర్తనలు 55వ అధ్యాయము 22వ వచనం. అందరు చదవండి, అందరి దగ్గర ఉందిగా బైబిల్, అందరు చదవండి. ఈ భారము దేవునికి మహిమ కలుగుతాక. ఏం చేస్తానంటే నీతిమంతులని కదిలే ఛాన్సెస్ లేవు. మనకేమనిపిస్తుంది, కదిలిపోతున్నాము కదా, అస్సలు మేము నిలబడలేకపోతున్నాం, మా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, ఎందుకింత బాధ అవుతుంది మాకు, ఎందుకింత మేము దిగజారిపోతున్నాం, ఎందుకు మనము భయపడుతున్నాం అంటే దేవునికి మహిమ కలుగుతాక. ఇప్పటి వరకు ఒక దేవుడు కార్యం చేస్తాడు, మళ్ళీ నెక్స్ట్ కార్యానికి మనకు ఆలోచన రాదు, భయం అయిపోతుంది. అందుకే దేవుడు లాస్ట్ ఒక వచనం చూసుకున్నా. యెషయా 28వ అధ్యాయము 16వ వచనం. 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, హల్లెలూయా, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగు. ఎవరైనా కదిలించొచ్చా మనల్ని? కదిలించలేదు. మనం ఎట్లా నిలవాలంట, పునాది లాగా. కానీ మనం ఏమైపోతున్నాం, షేక్ అయిపోతున్నాం. ఎందుకు అయిపోతున్నాం? దేవునికి మహిమ కలుగును కాక. మనము ఆయన మీద 100% భరోసా. దేవా నీకే అప్పచెప్తున్నాం, నువ్వే బాధ్యత. దేవునికి మహిమ కలుగును కాక. మనం ఎప్పుడైతే బాధ్యత అప్పచెప్తామో, కీర్తనలు 55:22 ప్రకారం ఆయనే చూసుకుంటాడంట, మోస్తాడంట మనల్ని భుజాల మీద. ఇప్పుడు పిల్లలు ఎవరి దగ్గర పోతారు? పక్కింటి దగ్గర పోతారా? కదా, పొద్దున్న ఎవరి దగ్గరికి వస్తారు? తల్లి దగ్గర కన్నా నిలబడతారు. పక్కింటి వాళ్ళ మీద వాళ్ళు తూకుంటారా? మనం ఎవరి మీద పడాలి? మన తండ్రి మీద పడాలి. ఆయనే మన బాధ్యత, మన భారము, మన ప్రతిదీ కూడా. మనం సారి మీదకి వెళ్ళి ఊపుకే జారిపోతాం, ఎందుకంటే మనకి తొందర ఎక్కువ కదా, జారుతూ ఉంటాం. కానీ ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ తెచ్చి సారి మీద ఎక్కిస్తాడు, ఒక మంచి పాత్ర అయ్యే వరకు. మన పాత్ర అయ్యే వరకు దేవుడికి మహిమ కలుగును కాక. ఆయన చేతిలోనే ఉన్నాం. మన మంచి పాత్రలుగా తీర్చిదిద్ది మనం సాక్షిగా నిలబెట్టారు. దేవుడికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అక్కడ ప్రార్థన చేసుకుందాం. అద్భుతాచర్యకారాలు చేసి తండ్రి, మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి గురువు చూపించు ధన్యత దయచి మీ మహిమతో నింపుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలకు కావాల్సిన ప్రతి సహాయత దయచి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వించి నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.